హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. హత్రాస్ మృత్యుఘోష. ఇప్పటికీ 120 మంది పైగా అయితే అక్కడ ప్రాణాలు కోల్పోయారు. అందులో ఎక్కువగా ఆడవాళ్ళు, చిన్నపిల్లలు వీళ్ళే ఎక్కువగా ఉన్నారు. అయితే హత్రాస్లో సత్సంగ్ మహాసభ అని ఒక బోలే బాబా నిర్వహించారు. ఈ సభకి వేలాది మందిగా భక్తులు అయితే అక్కడికి వెళ్ళారనమాట. అక్కడికి వేలాది మంది భక్తులు వెళ్ళడం వల్ల అక్కడ తోపులాట జరిగి ఇలా చాలామంది అయితే ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. ఇంతకీ అసలు ఈ సత్సంగ్ మహాసభ అంటే ఏంటి, అసలు ఇక్కడ ఏం జరుగుద్ది, అసలు ఈ బోలే బాబా ఎవరు, ఈయనకి ఇంతమంది భక్తులు ఏంటి, అసలు ఈ బోలే బాబా అసలు పేరు సౌరభ్ కుమార్గా ఉన్నప్పుడు ఈయన ఒక ఇంటెలిజెన్స్ బ్యూరోలో పోలీస్ ఆఫీసర్గా పనిచేశాడంట. ఈ పోలీస్ ఆఫీసర్గా 17 సంవత్సరాలు అయితే అందులో పనిచేసి 17 సంవత్సరాల తర్వాత పోలీస్ జాబ్ వదిలేసి ఒక బాబాగా తనకు తానే ఒక దేవుడిగా, ఒక దైవదూతగా ప్రకటించుకొని సాకర్ విశ్వహరి బోలే బాబా అని అయితే పేరు మార్చుకొని ఒక బోలే బాబాగా మారాడు. అండ్ అక్కడి నుంచి చిన్న చిన్న సభలు పెట్టుకుంటూ ఆయన బోధనలు చేసుకుంటూ అలాగా ఒక సామ్రాజ్యాన్ని అయితే ఏర్పాటు చేసుకుని ఒక పెద్ద బోలే బాబాగా అయితే ఎదిగిందనమాట. సో ఈయన ఎక్కడ సభ పెట్టినా సత్సంగ్ మహాసభ ఏదైతే ఉందో ఇది ప్రతి మంగళవారం అయితే పెడతారనమాట. ఇలా ఈ సభ పెట్టినప్పుడు అక్కడికి చాలామంది వేలాది మంది భక్తులు అయితే వస్తూ ఉండేవారు. ఇంతమంది భక్తులు వచ్చినప్పుడు ఈయన ఒక వైట్ షర్ట్ వేసుకొని ఒక టై పెట్టుకొని ఈయన ఎప్పుడు ఒక సభ నిర్వహించినా ఈయన భార్య ఖచ్చితంగా పక్కన ఉండాలంట. ఆయన భార్య పక్కన ఉంటే ఈయన సభ అనేది, ఈయన ప్రవచనాలు చాలా బాగా వస్తాయంట. అయితే ఇట్లా ఈయన సభలు పెట్టి చాలామంది భక్తుల్ని, జనాల్ని ఆకర్షితులైతే చేసుకొని, అంటే ఈయన బోలే బాబాగా ఎందుకు మారాడంటే ఒక దేవత ఈయన కల్లోకి వచ్చి, సో నువ్వు ఇలా బోలే బాబాగా మారాలి, నేను నీకు ఆదేశాలు ఇస్తా, ఈ ఆదేశాల మేరకు నువ్వు భక్తుల కష్టాలు తీర్చాలని చెప్పి ఆ దేవత చెప్పిందంటే, మరి ఆ దేవత ఎవరో నాకే తెలియదు కానీ ఆ దేవత చెప్పిందంట. ఆ దేవత చెప్పగానే మనోడు సాకర్ హరి విశ్వ బోలే బాబాగా అయితే ఒక పేరు మార్చుకొని ఒక పెద్ద బాబాగా అయితే ఎదిగిండు. సో ఈయనకి చాలామంది రాజకీయ నాయకులు, ప్రముఖులు చాలామంది సపోర్ట్ ఉండు. ఎంత సపోర్ట్ అంటే స్టిల్ ఇప్పుడు ఇంత పెద్ద ఇష్యూ జరిగింది, 120 మంది జనాల పైగా చనిపోయారు, బట్ సాకర్ హరి విశ్వ బాబా ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఇంతమంది ప్రాణాలు అంటే ఒక సభ నిర్వహిస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక ఇన్సిడెంట్ చెప్తా. కోవిడ్ టైంలో అసలు 10 మంది కూడా కలిసి ఉండే సిచ్యువేషన్ ఉన్న టైంలో ఈయన ఒక పర్మిషన్ తీసుకుని 50 మందితో ఒక సభ పెట్టుకుంటా అని చెప్పిండంట. 50 మందితో సభ పెట్టుకుంటా అని చెప్పి 50,000 మందితో సభ నిర్వహించండు. ఈ సత్సంగ్ మహాసభనే, అది కూడా ఇలాంటి ఒక సభనే. 50,000 మందితో ఒక సభ నిర్వహిస్తే దానివల్ల ఎంత కోవిడ్ స్ప్రెడ్ అయ్యింది, ఎంతమందికి కోవిడ్ బాగుంది, దానివల్ల ఆ సభ నిర్వహించిన తర్వాత చాలా స్ప్రెడ్ అయింది, చాలా సిచ్యువేషన్స్ పోలీసులు కానీ గవర్నమెంట్ కానీ చాలా పరిణామాలు ఎదుర్కొంది. కానీ బోలే బాబా మీద ఒక కేసు పెట్టలే, ఒక స్టేట్మెంట్ ఇలే. ఎందుకంటే ఆయన వెనకాల చాలామంది ప్రముఖులు ఉన్నారు కదా, రాజకీయ నాయకులు, ఇలా చాలామంది. అసలు ఇప్పుడు ఇంతమంది 120 మంది జనాలు చనిపోతే కనీసం ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వకుండా, ఆయన మీద ఒక ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయకుండా, ఒక తోపులాటలో జరిగింది, తోపులాటలో చనిపోయారని చెప్పి ఏదో ఒక అతరబుత్తరగా రాసి ఒక కేసుని అయితే క్లోజ్ చేసే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. అంటే కనీసం ఒక సభ నిర్వహిస్తున్నప్పుడు కనీసం అవసరాలేంటి, సౌకర్యాలేంటి, నీ ప్రవచనాల కోసం, నీ గురించి, నిన్ను చూడడానికి ఎక్కడి నుంచో జనాలు వస్తున్నప్పుడు వాళ్ళకి కనీస సౌకర్యాలు కల్పించడం అనేది వాళ్ళ బాధ్యత. కానీ ఆ బాధ్యత కూడా లేకుండా వచ్చిన వాళ్ళందరినీ ఒక దాంట్లో తోసేసి నువ్వు గంటలుగా ప్రవచనాలు చెప్తే వాళ్ళకి కనీసం ఒక ఊపిరాడని సిచ్యువేషన్లో ఉంటే, అంతసేపు ఒకే ఒక గేట్ ఉందంట, బయటికి వెళ్ళడానికి 2-3 గేట్లు కూడా లేవు, అది గేట్లు కూడా మూసేసారు. అంటే ఈయన ప్రవచనాలు వెళ్ళినంత దాకా కూడా ఎవడు బయటికి వెళ్ళకూడదేమో. ఆ గేటు మూసేసి ఆ గేట్ ఓపెన్ చేసే టైంకి నీ భక్తులంతా ఫస్ట్ వెళ్ళిపోయి ఒక్కసారిగా గేట్ ఓపెన్ చేస్తే నిన్ను దర్శించుకోవడానికి, నీ పాదాలను ముట్టుకోవడానికి సో ఒక్కసారిగా భక్తులైతే పోటీపడి ఇట్లా తోపులాటైతే జరిగిందన్నమాట. ఈ తోపులాటలో చాలామంది జరిపారు. అయితే ఈ సత్సంగ్ మహాసభలో ఈయన ప్రవచనాలు అయిపోయినాకంట పవిత్ర జలము, మట్టి నీరు అయితే ఈయన సేవకులు ఎవరైతారో వాళ్ళకి ఇస్తే వాళ్ళు భక్తులకి ఇస్తారన్నమాట. దాన్ని చాలా పవిత్ర జలంగా, పవిత్ర మట్టిగా భావించి అది తీసుకుంటే కష్టాలు పోతాయని ఆ జనాల నమ్మకం. ఎంతమంది భక్తులు అంటే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, యూపీ, రాజస్థాన్ ఇలా ఒక 3-4 స్టేట్లో ఈయనకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ భక్తులు అయితే ఉన్నారు. వాళ్ళందరూ ఈయన ఎక్కడ సభ పెట్టినా కూడా ఆ సభకైతే వచ్చి ఇట్లా ఈ పవిత్ర జలాన్ని తీసుకుపోయి సో కష్టాలు తీరుతాయని నమ్మేవాళ్ళంటే. మేబీ సరే ఆ నమ్మకం కొంతమందికి నిజమవచ్చు, కొంతమందికి నిజం కాకపోవచ్చు. ఏదేమైనప్పటికీ ఒక మనిషిని నమ్ముతున్నప్పుడు, నువ్వు ఒక మనిషిని నమ్మిస్తున్నప్పుడు వాళ్ళని చూసుకోవాల్సి, అంటే వాళ్ళు నీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత నీది కదా. కనీస అవసరాలు కూడా తీర్చకుండా నీ ఇష్టానికి సభ పెట్టినావు, చెప్పినావు, వెళ్ళిపోయినావు, ఇంతమంది ప్రాణాలు కోల్పోతే ఆ ప్రాణాల మీద ఎలాంటి స్టేట్మెంట్ లేదు.
కనీసం దీని గురించి బయట ఎవరు మాట్లాడే సిచ్యువేషన్ కూడా లేదు. అండ్ ఇంకా దరిద్రం ఏంటంటే చనిపోయిన వాళ్ళకి యూపీ యోగి ఆదిత్యనాథ్ ఒక 2 లక్షలు, ప్రతి మనిషికి 2 లక్షలు ఎక్స్గ్రేషియా, గాయపడ్డ వాళ్ళకి 50,000 ఇచ్చేసిండు, అయిపోయింది. ఇంకా దరిద్రం ఏంటంటే బోలేబాబా భక్తులు ఏం చెప్తున్నారంటే ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేయలేదని చెప్తే, బోలేబాబాకి ఈ విషయం ముందే తెలుసు ఇంతమంది చనిపోతారని, బోలేబాబా తప్పేం లేదు, అది సృష్టికి కార్యం, అలా జరగాలని రాసింది కాబట్టి అలా జరిగింది. ఇంత గుడ్డి నమ్మకం అంటే ఎంత దరిద్రం అంటే ఇది. ఇట్లా మనం బాబాని నమ్మడం వల్లే ఏమంటారు, అది వీధికో బాబా చెట్టుకో అన్నట్టు అట్లా చాలామంది వస్తున్నారు. దయచేసి ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మి ఇట్లా ప్రవచనాలు వినడానికి దేనో వినడానికి మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్ముకుంటే ఎవరిని మీరు నమ్ముకోవాల్సిన అవసరం లేదు. మీ మీద మీకు నమ్మకం లేనప్పుడే మీరు పక్క వాళ్ళని నమ్ముతారు. ఫస్ట్ దాన్ని వదిలిపెట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మీరు లోపల ఒకటి క్రియేట్ చేసుకొని మీ మీద మీకు నమ్మకం ఉంచుకోండి. ఇప్పుడు మీరు బలవంతులుగా తయారవుతారు. ఇలా 100 మంది 100 మాటలు చెప్తే ఆ మాటలు విని ఏదో మీరు బలంగా తయారై అది మీకు మోటివేషన్ లాగా ఉంటుంది. బట్ మోటివేషన్ లాగా తీసుకోవాలి కానీ పిచ్చిలాగా తీసుకోకూడదు కదా. ఇక్కడ జరిగేది అది ఒక పిచ్చి భక్తితో ఎక్కడ పడితే అక్కడ ప్రసంగాలకు వెళ్ళి ఇప్పుడు ఇంతమంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది. అంతమంది ప్రాణాలు కోల్పోయినా కూడా ఆ బాబా కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ ఎవరికైనా ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేయలేదు. కనీసం వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తామని కూడా చెప్పలేదు కదా. అలాంటి వాళ్ళ కోసం మీరు ఏమిటికి పరుగులు తీసి ఇష్టం వచ్చినట్టు వెళ్ళడం అదైతే మంచిది కాదు. ఇట్లా మీ దయచేసి ఏదైనా ఎవరైనా నమ్మేటప్పుడు ఏదైనా చేసేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించుకోండి. ఫస్ట్ మీ మీద మీకు నమ్మకాన్ని కల్పించుకోండి. ఇలాంటి బోలే బాబాలు ఎవరు పడితే వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, వాళ్ళు అసలు మైండ్లోకి వెళ్ళి తీసేయండి. అట్లాంటి వాళ్ళను నమ్మకండి. వాళ్ళ వల్ల సరే కొంతమందికి మేలు జరిగితే జరగవచ్చు, కొంతమంది జరగకపోవచ్చు. కానీ ఇలాంటి ఒక సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు కనీసం నా భద్రతా సౌకర్యాలను కల్పించకపోవడం ఎంత దారుణమైన విషయం. ఇంత చనిపోయినాక కూడా మళ్ళీ అదే భక్తులు బోలేబాబా తప్పేం లేదు, ఆయనకు తెలుసు ముందన, ఎంత సిల్లి ఇది. ఇదంతా ఇంకా చిరాకు వచ్చేస్తుంది కానీ దీని గురించి ఇంకెక్కువ మాట్లాడినా కూడా. సో ఇది సాకర్ ఎవరైనా సాకర్ విశ్వహరి బోలే బాబా. ఈయన అసలు పేరు సౌరభ్ కుమార్ అనమాట. ఈయన సత్సంగ్ మహాసభలు ఏవైతే ఉన్నాయో ప్రతి మంగళవారం అయితే నిర్వహిస్తూ ఉంటాడు. దానికి ఇట్లా జనాలు అయితే పోతూ ఉంటారు అన్నమాట. ఆయన చెప్పే ప్రసంగాలు ఉంటాయి కదా, అవి వింటూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఆ పవిత్ర జలం, ఆ మట్టి తీసుకొని వస్తుంటారు. దయచేసి ఆలోచించుకోండి జనాలు, మీకు మీరుగా మోటివేట్ కానీ. కానీ ఎవరో ఏదో చెప్తే మోటివేట్ అయ్యేది అంత వేస్ట్. అది దానివల్ల వచ్చేది ఉండదు, పోయే ఉండదు, ఇలా ప్రాణ నష్టాలు తప్పితే. సో ఇది సాకర్ విశ్వ. సో ఇది సాకర్ హరి విశ్వ బోలే బాబా గురించి అనమాట. ఇంతే, దేని గురించి ఇంతకుమించి అయితే చెప్పలేను. ఇది మ్యాటర్.